హైదరాబాద్ భారతదేశంలోని ప్రధాన 10 నగరాల్లో ఒకటి. అదేవిధంగా దేశంలోని పురాతన నగరాల్లో కూడా ఒకటి. అలాంటి హైదరాబాద్లో ముఖ్యంగా పాత బస్తీలో అనేక పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. వాటి గురించి ఈ సగం హైదరాబాద్ వాసులకు కూడా తెలియదు. ఈ వీడియోలో మనం ఓల్డ్ సిటీలోని పురాతన దేవాలయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం నాంపల్లి రైల్వే స్టేషన్ దాటి మంగళహాట్ ప్రదేశంలో చేరుకుంటున్నాము. ఇక్కడ ఒక పురాతనమైన సీతారాంబాగ్ దేవాలయం ఉంది. దాన్ని ముందుగా దర్శించుకుందాం. ఇంకేది ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మనం మంగళహాట్ ప్రాంతంలోని సీతారాంబాగ్ దేవాలయం చేరుకున్నాము. ఈ దేవాలయాన్ని 1830లో గనేరీవాలా అనే ఒక రాజస్థానీ వాళ్ళు నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం యొక్క ఆర్కిటెక్టే ఈ దేవాలయానికి ప్రధాన ఆకర్షణ. ప్రధాన మూల విరాటు సీతారాములు. ఎంతో ప్రశాంత
ఏరియా అంటారు. మనం అక్కన్నమాదన దేవాలయం ప్రాంతానికి చేరుకున్నాం. ఎదురుకుండా ఉన్న అక్కన్నమాదన కళ్యాణ మండపం. ఓల్డ్ సిటీలో మనం ప్రయాణిస్తున్న ప్రాంతాలన్నీ ఒకప్పుడు అక్కన్నమాదనలో తిరిగిన ప్రదేశాలే. ఇప్పుడు ఇక్కడి నుంచి మనము 2 కిలోమీటర్లు ప్రయాణించి పాత బస్తీలోనే అతి ప్రముఖమైన లాల్ దర్వాజా దేవాలయానికి చేరుకుందాం. తెలంగాణలో బోనాల పండుగ చాలా ఫేమస్, అందులో లాల్ దర్వాజా ఇంకా ఫేమస్. మాటల్లోనే మనం లాల్ దర్వాజా అమ్మవారి దేవాలయానికి చేరుకున్నాం. ఇక్కడ మొదటిసారిగా 1907లో నిజాం నవాబు మహబూబ్ అలీ ఖాన్ చేతుల మీదుగా బోనాలు ప్రారంభమైనాయి. ఈ ప్రాంతం చార్మినార్ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బోనాల సమయంలో ఈ ప్రాంతం ఎలా ఉంటుందో ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ప్రయాణించి చెత్రినాక చేరుకుందాము. చెత్రినాక ఉప్పుగూడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడే మన తెలంగాణలో ఉన్న ఏకైక దేవాలయం శ్రీ చిత్రగుప్త దేవాలయం ఇక్కడ కొలువై ఉంది. ఈ దేవాలయాన్ని 200 ఏళ్ల క్రితం కాయస్థాస్ నిర్మించారు. కాయస్థాస్ కులదైవమే చిత్రగుప్తుడు. కాయస్థాస్ ఎక్కువ బెంగాల్లో ఉంటాడు. స్వామి వివేకానంద కూడా కాయస్థాస్ కులస్తుడే. దేవాలయం చాలా బాగుంది కదండి. మన తెలంగాణలో చిత్రగుప్తుడికి ఉన్న ఏకైక దేవాలయమే ఇది. ఇలాంటి దేవాలయానికి మరింత ప్రచారం కూడా జరగాలి. ఇప్పుడు మనము ఓల్డ్ సిటీలోని చాంద్రానగుట్టలో అతి పురాతనమైన శ్రీ స్వయంభూ చెన్నకేశవ స్వామి దేవాలయానికి వెళ్ళబోతున్నాం. చాంద్రానగుట్టలో కేశవగిరి అనే గుట్ట మీద ఉన్న అతి పురాతన దేవాలయమే ఈ స్వయంభూ చెన్నకేశవ స్వామి దేవాలయం. ఈ చెన్నకేశవ స్వామి దేవాలయం పేరు మీదుగానే ఈ ఏరియాకి చాంద్రాయన గుట్ట అనే పేరు కూడా వచ్చింది. ఈ దేవాలయానికి ఒక ప్రధాన ప్రత్యేకత, ఇది శివకేశవ క్షేత్రం, అనగా శైవం మరియు వైష్ణవ దేవాలయాలు 2 కలగలిపిన దేవాలయం ఇది. ప్రధాన మూర్తి శ్రీ చెన్నకేశవ స్వామి. దగ్గరలోనే శివాలయం ఉంటుంది, వినాయకుడు ఆలయము మరియు ఆంజనేయ స్వామి కూడా ఉంటుంది. పాత బస్తీలో ఉన్న ఇలాంటి పురాతన దేవాలయాల్ని పరిరక్షించడం మనందరి బాధ్యత. ఈ దేవాలయం చరిత్ర దాదాపు 600 ఏళ్ల నాటిదని ఇక్కడ లోకల్ పూజారుల ద్వారా మనకు తెలుస్తుంది. చాలా బాగుంది కదండి చెన్నకేశవ స్వామి దేవాలయం. చాంద్రాయణగుట్ట వస్తే ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని సందర్శించండి. ఇప్పుడు ఇక్కడ నుంచి సుమారు 6.7 కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్లోనే సుప్రసిద్ధమైన దేవాలయానికి మనం చేరుకుంటున్నాం. ఆ దేవాలయమే శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం. హైదరాబాద్లో పవర్ఫుల్ టెంపుల్గా దీనికి పేరుంది, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం. మన రాష్ట్రంలో ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడ దేవాదాయ శాఖ వాలిపోతుంది కదా. ఈ దేవాలయానికి ఎంట్రీ ఫీజు ఉంది, పార్కింగ్ ఫీజు ఉంది, స్పెషల్ ఎంట్రీ ఫీజులు, చాలా రుసుములు ఉన్నాయి. 1143లో కాకతీయ కింగ్ ప్రోలాటు ఈ ప్రాంతానికి వేటకై వచ్చినప్పుడు శ్రీనామనామం జపిస్తున్న ఒక విగ్రహాన్ని ఆయన గమనించడం జరిగింది. దగ్గరికి వెళ్ళి చూడగా తల మాత్రమే కనిపిస్తున్న విగ్రహం. ఆయనకి అక్కడ దండం పెట్టుకుని తన రాజ్యానికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు భగవంతుడు స్వప్నంలో సాక్షాత్కరించి అక్కడ దేవాలయాన్ని నిర్మించమని కోరెను. దీనితో ప్రోలాటు అక్కడ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. తర్వాత ఔరంగజేబు ఈ ప్రాంతానికి దండెత్తినప్పుడు ఈ దేవాలయాన్ని కూల్చాలని ఎంతగానో ప్రయత్నించగా దేవాలయం లోపల నుంచి భయంకరమైన శబ్దాలు వినడంతో ఔరంగజేబు కూడా ఈ ప్రాంతాన్ని వదిలి పారిపోవడం జరిగింది. అందుకనే ఈ ప్రదేశం పేరు కర్మన్ ఘాట్ అనే పదాల ద్వారా కర్మన్ ఘాట్ అని రావడం జరిగింది. ఇప్పటికీ ఈ ప్రదేశం దాంతోనే పిలువబడుతుంది. ఒకవేళ మీరు హైదరాబాద్ వస్తే కర్మన్ ఘాట్ హనుమంతుడిని తప్పకుండా సందర్శించండి. మీ అందరికీ నా తరపున ఒక విజ్ఞప్తి, ఎక్కడైతే దేవాదాయ శాఖ అధీనంలో దేవాలయాలు ఉంటాయో అక్కడ దేవాలయం హుండీలో మాత్రం డబ్బులు వేయకండి. ఏదైనా ఇచ్చేది ఉంటే పూజారికే ఇవ్వండి. ఈ వీడియో తీసిన సమయం ఉదయం కావడం, పైగా ఆదివారం కావడంతో
ఈ సందులన్నీ ఖాళీగా ఉన్నాయి. లేకపోతే ఇక్కడ మనం ప్రయాణించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ప్రదేశం అతి పురాతనమైన దేవాలయానికి చేరుకుంటున్నాం. ఆ ప్రదేశం అత్తాపూర్ అనే ప్రదేశంలో ఉంది. మనం ఉన్న కర్మన్ ఘాట్ నుంచి అత్తాపూర్ 16 కిలోమీటర్లు. ఇక్కడ అత్తాపూర్ దగ్గర పీవీఆర్ ఎక్స్ప్రెస్వే పిల్లర్ నెంబర్ 161 నుంచి ఎడం వైపు తిరగ్గా వచ్చే అతి పురాతనమైన దేవాలయమే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం మరియు శ్రీ కాళా హనుమాన్ దేవాలయం. దేవాలయం ఎంట్రన్స్లోనే మనకి పెద్ద గోశాలని కనిపిస్తూ ఉంటుంది. ఈ దేవాలయం చరిత్ర గురించి మనం చెప్పుకోవాలంటే 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల గురువు అయిన వ్యాసరాయలు హనుమంతుడి ఉపాసకుడు. ఆయన మరుగున పడిన అనేక హనుమాన్ దేవాలయాలన్నింటినీ పునరుద్ధరించడం జరిగింది. అందులో భాగంగానే ఈ ప్రాంతంలో మరుగున పడిపోయిన కాళా హనుమాన్ అనగా పూర్తిగా నలుపు వర్ణంలో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని గుర్తించి దాన్ని పునఃప్రతిష్టాపన చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ హనుమంతుడు పూర్తిగా నలుపు రంగులో ఉంటాడు, ఇంకెక్కడా ఉండదు. దీనికి ఆపోజిట్లోనే సహజంగా ఏర్పడిన గోలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం కూడా ఉంటుంది. ఇక్కడ హనుమంతుడికి సింధూర లేపడం కూడా రాయడం జరగదు. అదే ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత. సో శ్రీకృష్ణదేవరాయల సాయంతో వ్యాసరాయల వారు ఇక్కడ ఈ మందిరాన్ని నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఈ దేవాలయము మధ్వ సాంప్రదాయ పద్ధతిలో ఉత్తరాది పీఠాధిపతి అయిన సత్యాత్మ తీర్థుల ఆధ్వర్యంలో దేవాలయం అనేది మెయింటైన్ అవుతుంది. ఇక్కడ నేను పూజారితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయం, ఈ దేవాలయాన్ని దేవాదాయ శాఖ ఆక్రమించుకోవాలని చూస్తుందని వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా దేవాలయ వాళ్ళు కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది. ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తుంది. ఒకవేళ మీరు అత్తాపూర్ వస్తే ఈ దేవాలయాన్ని తప్పకుండా సందర్శించండి. ఈ దేవాలయం వాళ్ళు మెయింటైన్ చేస్తున్న గోశాల. ఇలాంటి దేవాలయాల్ని పరిరక్షించడం మనందరి బాధ్యత. ఈ దేవాలయం దేవాలయ శాఖకి వ్యతిరేకంగా కూడా పోరాడుతుంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి దాదాపు 8 కిలోమీటర్లు ప్రయాణించి గోల్కొండకు చేరుకుందాం. 1143లో మంగళవరం అనే గుట్టగా పిలువబడే ఈ ప్రదేశంలో ఒక గొడ్ల కాపరి మొదటిసారిగా రాతి మీద ఈ అమ్మవారిని దర్శించడం జరిగింది. తర్వాత ఆయన కాకతీయ రాజైన మొదటి ప్రతాపరుద్రుడికి చెప్పగా, ప్రతాపరుద్రుడు తమ కులదైవమే ఈ ప్రాంతాల్లో వెలిసిందని భావించి ఇక్కడ ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించి చుట్టూ ఒక మట్టి కోటని నిర్మించడం జరిగింది. అదే గొల్లకొండ. మనం చూస్తున్న ఈ అమ్మవారే జగదాంబ అమ్మవారు. గోల్కొండ కోట బాగుమతి మహల్కి అతి చేరువలో ఉంటుంది ఈ ప్రదేశం. గోల్కొండ వస్తే ఈ దేవాలయాన్ని కూడా తప్పకుండా సందర్శించని. ఈ దేవాలయం కారణంగానే గోల్కొండ కోట కూడా ఏర్పడడం జరిగింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్లో మొత్తంలోనే అతి పురాతనమైన దేవాలయాన్ని మనం సందర్శించడానికి వెళ్తున్నాము. దాదాపు ఇక్కడి నుంచి 22 కిలోమీటర్లు మనం ప్రయాణం చేస్తున్నాము. ప్రజెంట్ నేను పీవీఆర్ ఎక్స్ప్రెస్వే మీద ఉన్నాను. భారతదేశంలో అతి పొడవైన ఎక్స్ప్రెస్వే ఇదే. సో ఇక్కడ నుంచి మనం శంషాబాద్ చేరుకుని శంషాబాద్ నుంచి 5 కిలోమీటర్లు వెళ్ళి అమ్మపల్లి అనే గ్రామంలో ఉన్న చాళుక్యుల చేత నిర్మించబడిన 1000 ఏళ్ల నాటి కోదండ రామాలయం దగ్గరికి చేరుకున్నాము. ఈ దేవాలయాన్ని సిరిమాల దేవాలయం అంటారు. దాదాపు ఇక్కడ 500 సినిమాల వరకు షూటింగ్లు తీయడం జరిగింది. ముఖ్యంగా మురారి సినిమా అంతా ఇక్కడే షూటింగ్ తీయడం జరిగింది. అమ్మపల్లి కోదండ రామాలయం. ఈ దేవాలయాన్ని 8 నుంచి 12వ శతాబ్దాల మధ్య పరిపాలించిన కళ్యాణి చాళుక్యుల చేత నిర్మించబడింది. దాదాపు 1000 ఏళ్ల ఘన చరిత్ర ఉంది ఈ దేవాలయం. ఈ దేవాలయం మరో ప్రత్యేకత, ప్రధాన గర్భాలయంలో సీతారామ లక్ష్మణులు మాత్రమే ఉంటారు, హనుమంతుడు ఉండడు. ఈ దేవాలయం పరిసర ప్రాంతాల్లో అనేక షూటింగులు జరుగుతుండేవి. ఒకసారి ఒక కారు బ్లాస్ట్ సీన్లో దేవాలయం ఒక గోపురం పాక్షికంగా దెబ్బతినడంతో పూర్తిగా షూటింగ్లు ఇక్కడ నిలిపివేయడం జరిగింది. దేవాలయంలో హనుమంతుడు లేకపోవడంతో దేవాలయం బయట ఉన్న పెద్ద హనుమంతుడి విగ్రహం. దేవాలయ కోనేరు కూడా చాలా ఫేమస్. ఇక్కడే మర్యాద రామన్న షూటింగ్ కూడా తీశారు. ఇప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి చాలా లాంగ్ జర్నీ చేసి ఒక పురాతనమైన దేవాలయాన్ని చూడబోతున్నాం. అదే కీసరగుట్ట. ప్రజెంట్ మనం ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నాం. మన భారతదేశంలోనే అతిపెద్ద ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్.
కానీ ఓన్లీ 4 వీలర్స్ ఉంటాయి, 2 వీలర్స్కి ఎలా ఉండదు అవుటర్ రింగ్ రోడ్ మీద. మనం కీసరగుట్ట చేరుకున్నాము. ఇదే కీసరగుట్ట ప్రధాన ఎంట్రన్స్. మనం కీసరగుట్ట చేరుకున్నాము. ఈ ప్రదేశం ఈసీఎల్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలోను, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాముడు ప్రతిష్ఠించిన స్వయంభూలింగం కాబట్టి ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామిగా పిలుస్తారు. అదేవిధంగా హనుమంతుడు రాముడి కోసం 101 శివలింగాలు తేగా అది లేట్ అవడంతో రాముడు ముందుగానే ప్రతిష్ఠించడంతో హనుమంతుడికి కోపం వచ్చి ఈ శివలింగాలన్నీ ఇక్కడ విసిరేగా 101 శివలింగాలు ఇప్పటికీ ఇక్కడ చెల్లాచెదురుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడున్న మరో ప్రత్యేకత, మొదటి తెలుగు పదం కూడా ఈ మధ్యనే ఇక్కడ కనుగొనడం జరిగింది ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారు. మీరు చూస్తున్న పదానికి అర్థం తొలచు వండ్రు. చాళుక్యుల చేత నిర్మించబడిన ఈ దేవాలయం సుమారు 1000 సంవత్సరాల కన్నా పురాతనమైంది. ఈ మధ్యనే ఇక్కడ 4 నుంచి 5వ శతాబ్దాల మధ్య సంబంధించిన జైన మత ఆనవాళ్ళు కూడా కనుగొనడం జరిగింది. మీరు హైదరాబాద్ వస్తే కీసరగుట్టను కూడా తప్పకుండా సందర్శించండి. వీటితో పాటు శ్రీ చిలుకూలు బాలాజీ దేవాలయం, అల్వాల్ బాలాజీ దేవాలయం, సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం, అదేవిధంగా తాడిబండ్ ఆంజనేయ స్వామి దేవాలయాలు కూడా ఎంతో ప్రాముఖ్యత పొందినది. ఇదండి హైదరాబాద్లోని పురాతన దేవాలయాల యొక్క విశేషాలు. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని ఆశిస్తూ జై శ్రీరామ్.